బైబిల్ గ్రంథంలో వివరించబడను. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో సరదాగా కూడా దేవుని మాటలకు వ్యతిరేకంగా, దేవుని మాటలకు నిర్లక్ష్యంగా జీవించడం వలన పొందే నష్టము ఆదికాండము 19వ అధ్యాయంలో వివరించబడను. ఆదికాండము 19వ అధ్యాయంలో స్పష్టంగా తెలియచేయబడను. ఇంతకు అక్కడ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు సూటిగా స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఎవరికి? లోతు కుటుంబానికి. ఏంటా ఆజ్ఞ? మీరు సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళుతున్న సందర్భంలో వెనక్కి తిరిగి చూడకూడదు. స్పష్టంగా దేవుడు చెప్పారండి. అయితే అందరూ ఆ ఆజ్ఞను పాటించారు, ఒక్కరు ఆజ్ఞను పాటించలేదు. ఎవరా ఒక్కరు? లోతు భార్య. అవునండి, లోతు భార్య దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను పాటించలేదండి. వెనక్కి తిరిగి చూసింది, గొప్ప నష్టాన్ని పొందుకుంది, ప్రాణమే పోయిందండి, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోతు భార్య సరదాగా వెనక్కి తిరిగి చూసిందో, అవసరాన్ని బట్టి వెనక్కి తిరిగి చూసిందో తెలియదు, కానీ వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏదైనా ఉండొచ్చు. అయితే ఆమె దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించింది. దేవుని మాటలను నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యంగా చేయడం వల్ల, వ్యతిరేకంగా జీవించడం వల్ల ప్రాణమే పోయింది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞ విషయమై భయపడాలి. ఆజ్ఞ విషయమై మనం భయం కలిగి జీవించాలి. సరదాగా ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించినట్లయితే, మనం ఊరకనే దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించినట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. లోతు భార్య ఆ విషయాన్ని మనకు బోధిస్తుందండి. ఆమె సరదాగా తిరిగిందో, కావాలని తిరిగిందో, అవసరాన్ని బట్టి వెనక్కి తిరిగిందో తెలియదు, కానీ వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ప్రాణమే కోల్పోయింది. ఆలోచన చేద్దామండి, మన జీవితాన్ని జాగ్రత్త చేసుకుందామండి. మన జీవితంలో దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించకుండా జాగ్రత్త పడదాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, నష్టం తప్పించుకుందాం.